అది ఒక విధానం, స్ట్రక్చర్డ్ విధానం. బట్ ఆల్రెడీ మీలో కూడా ఒక లర్నర్ ఉన్నాడు కదా అంటున్నా. యా, అండ్ నా మైండ్ సెట్ కూడా ఎప్పుడు ఏంటంటే బుక్లో చదివి ఒకటి రాయాలి, ఒకటి గుర్తుపెట్టుకోవాలనే మైండ్ సెట్ నాది కాదు. ప్రాక్టికల్గా ఏదైనా నా కళ్ళ ముందర చూసిందే నాకు గుర్తుకుంటుంది. సో నా మైండ్ సెట్ అది. సో అలా నేను ప్రాక్టికల్గానే ఉండాలన్నట్టుగా వచ్చి స్టూడియోస్లోనే కూర్చొని అబ్జర్వ్ చేసి చెప్పడం స్టార్ట్ చేశాను. అలా జర్నీ స్టార్ట్ అయ్యింది. మెల్లిగా చిన్న చిన్న డైలాగ్స్ చెప్తాం అనమాట. వాళ్ళు ఎక్కువగా స్టార్టింగ్ వర్క్ ఎక్కువ ఇవ్వరు, ఆబ్వియస్లీ ఇనిషియల్ కదా. సో కొంచెం ట్రాక్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు బెటర్ క్యారెక్టర్స్ ఇస్తారనమాట. ఓకే, కొంచెం బిట్. సో అలా చేసినవి నేమ్ చేయండి కొన్ని. సీరియల్స్ అయితే దెర్ ఆర్ ప్లెంటీ, లైక్ ఒక 15-20 సీరియల్స్ చెప్పాను నేను. సో ఒక సీరియల్ మొత్తానికి మీకు ఎంత టైం పడుతుంది, అండ్ రోజు మొత్తంలో మీరు దాని మీద ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు? ఒక సీరియల్ అంటే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కూడా షెడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, లేదా సెకండ్ అండ్ ఫోర్త్ ఇక్కడ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ అయిన తర్వాత ఆ బంచ్ అనేది ఇక్కడ స్టూడియోకి వస్తుంది. వాళ్ళు ఎడిట్ చేసి మా డబ్బింగ్ రెడీగా పెట్టుకుంటారనమాట. సో ఆ వచ్చిన బంచ్లో, ఆ 1 వీక్ బంచ్లో నేను చెప్పే క్యారెక్టర్ వాడు ఎన్ని ఎపిసోడ్లో ఉన్నాడు, అతను ఎన్ని ఎపిసోడ్లో ఉన్నాడు అని చెప్పి చూసుకొని ఒక 4 సీన్స్ ఉన్నాయి, 5 సీన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఒక రోజు పెట్టేసుకొని ఆ రోజులో ఒక 1/2 అవర్, 40 or 1 hour, మ్యాక్స్ 1 hour అయిపోతుంది అనమాట.